మనసా స్మరించు. పంచభూతాల నుండి రూపొందిన శరీరం మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోయింది. మాతృదేవి ఏం చేశారు? మనకు వారసత్వంగా దేన్ని వదిలిపోయారు అన్న విషయం పర్యాలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. ఆమె ఏం చేశారు? కాలావశ్యకతను ఈడేర్చడానికే ఆమె అరుదించారు. అందువలనే అవతార పురుషులైన శ్రీరామకృష్ణులతో ఆమె జీవితం ముడిపడింది. ఆయనకు సహధర్మచారిణిగా ఉంటూనే సమున్నత దివ్యాదర్శాన్ని పాటించి చూపారు. ఇందుమూలంగా ఒక స్త్రీ జీవితంలో సహధర్మచారిణి అనే దశకు ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తమ జీవితం ద్వారా వేదకాల ఆదర్శాన్ని పునరుద్ధరించి ప్రస్తుత మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా భాషించారు. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం అసాధారణ పరిస్థితుల్లో కుటుంబ పెద్దగా బాధ్యత వహిస్తూ అదే సమయంలో వేలాది మందికి మంత్రదీక్షను ప్రసాదించి వారికి దివ్యమయ మార్గాన్ని చూపించారు. రామకృష్ణ సంఘజననిగా గురువుగా విరాజిల్లుతూ సన్యాసులకు మార్గగాములయ్యారు. గురుదేవుల కృపాశక్తిగా ఇంతదాకా లోకం కనీవినీ ఎరుగని మూర్తిభవించిన మాతృత్వంగా అలరారుతున్నారు. ఈ వివరాలన్నీ ఇప్పటిదాకా చూసాం. మాతృదేవి జీవించారు. మన జీవితాలను వారసత్వంగా ఏం విడిచి వెళ్ళారు? ఆమె సందేశం ఏమిటి? భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని కొనసాగించిన మాతృదేవి సందేశము నిశ్చయంగా ఆయన సందేశం లాంటిదే కదా. మానవ జీవిత పరమగమ్యం భగవత్ సాక్షాత్కారం, ముక్తిని పొందడం. నాయన, లోకంలో నెలకొన్న సుఖం ఎలాంటిదో నువ్వు చూడలేదా? సంసార దుఃఖాలతో నా నరనరాలు దహించుకుపోతున్నాయి. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కినదంతా అసత్యం. జీవిత పరమావధి భగవంతుడిని పొందడమే. భగవత్ చింతనతో లయించిపోవాలి అనేవారు మాతృదేవి. ఆమె మాత్రమే కాదు, శ్రీరామకృష్ణుల శిష్యులందరూ ఈ మాటని వక్కాణించారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గురుదేవుల నుంచి గ్రహించి సాధనను అనుష్ఠించి దాన్ని తమ దైనందిన జీవితంలో ప్రతిఫలింపచేసి తమ రంగును అలది అందరికీ పంచిపెట్టారు. అందుకే వారంతా ఒకే సత్యాన్ని నానా రకాలుగా వ్యక్తం చేసి అందించారు, వివిధ మార్గాలు చూపించారు. గురుదేవుల కృపాశక్తి అయిన మాతృదేవి కూడా దీనిలో తమ వైశిష్ట్యాన్ని చాటి చూపించారు. భగవంతుని చేరుకోవటం, భగవదనుభూతి అని చెప్పడంలోని అర్థం భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళి ఆయనతో లీనమవ్వాలని కాదు. తత్వమసి అంటే అది నువ్వే. ఇప్పట్లో మనలో ప్రతి ఒక్కరము దివ్యత్వం సంతరించుకునే ఉన్నాము. దివ్యత్వ పరిపూర్ణమయులమే. దాన్ని అభివ్యక్తం చేయాలన్నదే మన ఋషుల సందేశం. మాతృదేవి కూడా ఇదే వచించారు. కానీ తమ ప్రత్యేక ధోరణిలో సరళంగా పరమాద్భుతంగా వ్యక్తం చేయడం ఈ క్రింది సంభాషణ తెలుపుతుంది. శిష్యుడు: అమ్మ, సహజ స్థితిలోని మనిషికి భగవంతునికి తేడా ఏమిటి? మాతృదేవి: మనిషే దేవుడవుతాడు. మనిషి తనను దైవస్థితిని ఉద్ధరించుకోవడమే భగవదనుభూతి అన్నదే మాతృదేవి ఉవాచ. కానీ మనిషే దేవుడవుతాడు, నేను దివ్యత్వ పరిపూర్ణుణ్ణి అనే చిలక పలుకులతో ఏమీ జరగదు. మాతృదేవి సంభాషణ కొనసాగించింది. మాతృదేవి: అందుకోసం సాధనను అనుష్ఠించి సాధనానుష్ఠానాలతో సకలం సిద్ధిస్తుంది. మాతృదేవి ప్రధానంగా 2 కోవల సాధనను సూచించేవారు. 1 జపధ్యానాదులు, 2 సేవా సాధన. సాధన జీవితంలో మాతృదేవి జపధ్యానాలతో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయంలో నిర్దిష్ట సమయాలలో ఇష్టదైవం ముందు కూర్చొని శక్తి మేరకు ఆరాధించాలి. జపం చెయ్యాలి అంటే గురువు ప్రసాదించిన మంత్రాన్ని భక్తి ప్రపత్తులతో పదే పదే ఉచ్చరించాలి. జపానికి మాతృదేవి అగ్రతాంబూలం ఇచ్చేవాళ్ళు. ప్రచండ వాయువు మేఘ సమూహాలను చిన్నాభిన్నం చేసినట్లు పావన భగవన్నామం మనోమాలిన్యాలను తొలగివేస్తుంది. జపం ఒక సాధన, మనం ప్రయత్నించి అభ్యసించాలి. ధ్యానం ఒక స్థితి. జపం ద్వారానో ఇతర మార్గాల మూలంగానో మనసు పావనమైనప్పుడు భగవంతుని కృపతో దానంతటా అదే సిద్ధించే స్థితి. అంత సులభంగా ఈ స్థితి అందరికీ చేకూరదు. అందుకే మాతృదేవి ఇలా అన్నారు: ధ్యానానికి యుక్తమైన మనోస్థితి లభిస్తే మంచిది, కానీ ధ్యానం కోసం ఎన్నడూ మనసును నిర్బంధ పెట్టకు. నిజానికి ధ్యానం సహజంగా చేకూరవలసిన స్థితి. ధ్యానం చేకూరకపోతే జపం చెయ్యి. రోజు 15,000, 20,000 జపం చేస్తే తప్పక మనసు ఏకాగ్రతమవుతుంది. ఇది నా జీవితానుభవం.
ఇది కాకుండా శిష్యుల మనోపరిపక్వత, స్వభావాదులకు అనుగుణంగా పూజ, ప్రాణాయామం, ఏకాంతవాసం, శరణాగతి లాంటి పలు మార్గాలను మాతృదేవి సూచించారు. వీటి వివరాలన్నిటిని శ్రీ శారదాదేవి వచనామృతం పుస్తకంలో చూడవచ్చును. కానీ అనుష్ఠించే సాధన ఏదైనా కొన్ని ముఖ్యమైన నిజాలను మనం జ్ఞాపకంలో ఉంచుకోవడం తప్పదు. మాతృదేవి వచించిన నిబంధనలో కొన్ని: 1. సాధన ఏ ప్రయోజనార్థం చేస్తున్నామో స్పష్టంగా గ్రహించుకోవాలి. ఏమీ తెలియకుండానే కొందరు మంత్రదీక్ష పుచ్చుకుంటారు. కొందరు తెలుసుకున్న వారిలో సైతం క్రమేణా లక్ష్యం పలచబడుతుంది. తరువాత అది జపమైనా సరే, ధ్యానమైనా సరే కేవలం యాంత్రికంగా సరిగిపోతుంది. భగవంతుని పొందటం లక్ష్యం, ఆయన మనలోనే ఉన్నాడన్నది విశ్వాసం. ఈ రెండు సదా మనకు ఉండకుంటే సాధనలో విజయం సిద్ధించదు. మాతృదేవి ఇలా అనేవారు: భగవంతుడు నా సొంతమనే విశ్వాసం ఎందరికీ ఉంది? ఈ సాధన ఆ సాధన అంటూ గత్యంతరం లేదనే భావనతో అనుష్ఠిస్తారు. ఎవరు భగవంతునికే అన్వేషిస్తారు. కాబట్టి ప్రప్రథమంగా సాధనలో విశ్వాసము, స్పష్టత ఉండాలి. 2. ఏ విధంగా లక్ష్యం మన కళ్ళ ఎదుట మెదులుతూ ఉండాలంటే సక్రమమైన అభ్యాసము, స్వీయ విచారణ అవసరము. నీ కర్తవ్యాలను నిర్వర్తించే తీరాలి, వాటిని త్రోసిపుచ్చరాదు. కానీ ప్రార్థన, జపధ్యానాలు అత్యంత ఆవశ్యకాలు. ఉదయం సాయంత్రాలలోనైనా వాటిని అనుష్ఠించాలి. సక్రమమైన అభ్యాసం పడవకు చుక్కాని లాంటిది. సాయంత్రం సాధనలకై కూర్చునేటప్పుడు ముందుగా ఆ రోజు చేసిన మంచి చెడులను జ్ఞాపకం తెచ్చుకోవాలి. పిదప ఆనాటి మనోస్థితిని మొదటి రోజు మనోస్థితితో పోల్చి చూసుకోవాలి. ఆ తరువాతనే జపం ప్రారంభించాలి. స్వీయ విచారణ అవసరమనే మానసిక శాస్త్రవేత్తల శాస్త్రీయ అభిప్రాయం బలపడటానికి ఎంతో ముందే మాతృదేవి ఈ అంశాన్ని సరళ రీతిలో స్పష్టంగా వక్కాణించి ఉండటం గమనార్హం. 3. మనం అనుష్ఠించే సాధన ఏదైనా అది మనకు వాస్తవికతమైనదిగా ఉండాలి. మాతృదేవి ముఖ్యంగా సూచించేవారు: సాధన సమయంలో మనం ఆరాధించే లేదా ధ్యానించే ఇష్టదైవం కేవలం విగ్రహమనో చిత్రపటమనో భావించరాదు. వాటిలో వాస్తవంగానే మన ఇష్టదైవం వెలిసి ఉండటం మనం స్ఫురించాలి. సజీవ దేవాలకే ప్రార్థన, ఆరాధన, జపధ్యానాదులన్నీ చేస్తున్నాయనే విశ్వసించాలి. భగవంతుడు మనకు పరమ ఆప్తుడు, మన సొంతం అనే మనిషికి భగవంతునికి మధ్యనున్న నిరంతర బాంధవ్యం. ఈ బాంధవ్యం ఎంత ప్రగాఢమైనదో భగవంతుడు అంత సన్నిహితుడు అవుతాడు అనేవారు మాతృదేవి. 4. ఇక ప్రారబ్ధ కర్మ. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగడగానే అనుభూతి కలగాలని మనం ఆశిస్తాం. ఆశించడంలో తప్పు లేదు. కానీ ప్రారబ్ధ కర్మను ఏం చేయాలి? దాన్ని అనుభవించేది ఎవరు? ప్రారబ్ధ కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా సాధనామయమైన ఉన్నత ఆధ్యాత్మిక జీవితంలోకి రాకమునిపే మనలో అనేకుల జీవితాలు కూడా అంతంత మాత్రమే. అందువల్ల సాధకులు వీటినన్నిటినీ గుర్తించడం ఎంతో అవసరం. ప్రారబ్ధ కర్మ కొలిగిపోయిన తదనంతరమే మనం అనుష్ఠించే జపధ్యాన ప్రార్థనాదులు ఆధ్యాత్మిక అనుభూతులను ఇవ్వనారంభిస్తాయి. కానీ ఒక్క విషయం: నిజానికి సాధనలు అనుష్ఠించే వారి జీవితంలో ప్రారబ్ధ కర్మ ఉధృతం తగ్గిపోతుంది. దీనినే మాతృదేవి ఇలా వివరించేవారు: ప్రతి ఒక్కరూ ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. ఎవరూ దాని ఉధృతిని తప్పించుకోలేరు. కానీ జపం దాని ఉధృతిని అడ్డుకుంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రారబ్ధ కర్మానుసారం తన కాలును కోల్పోవలసి ఉంటే అతడి కాలులో ఒక ముళ్ళును ఆయన గుచ్చుకొని తీరుతుంది. 5. కాలం. ఇది మాతృదేవి తెలిపే మరో ముఖ్యమైన అభిప్రాయము. ప్రార్థన ఫలించేదాకా ఓర్పుతో వేచి ఉండాలి. అంతవరకు ఎదురయ్యే పరీక్షలను ప్రశాంతంగా భరించాలి. ఇవి ఆధ్యాత్మిక జీవిత ప్రాథమిక నియమాలు. దీనిలో విజయవంతుడైన వ్యక్తే భగవదానుభూతి పొందుతాడు. మనం పరీక్షలతో కొట్టుమిట్టాడుతూ కష్టాలు అనుభవించడము భగవంతునికి ఇష్టమని మనం అర్థం చేసుకోరాదు. మన హృదయాళంతరాల్లో ఎన్నో కోరికలు, ఉద్వేగాలు పరిభ్రమిస్తూ మనలను సతమతం పరుస్తుంటాయి. వాటి కించిత్ పరిమాణం సైతం మనం అవగతం కాదు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకు ఎప్పుడైతే అభిరుచి జనిస్తుందో అప్పుడే భగవంతుని కృపాశక్తి మనలో పనిచేయటం ప్రారంభిస్తుంది. కానీ మనస్సును కుదుటపరిచి ఆధ్యాత్మికానుభూతిని సంసిద్ధపరచడం అంత తేలికైన విషయం కాదు. కనుక ఓర్పు వహించి వేచి ఉండటం ఎంతో అవసరం. భగవదనుభూతిని అనుగ్రహించమని కోరిన శిష్యునికి మాతృదేవి ఇలా చెప్పారు: నాయన, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రార్థనను ఆలంబన
చేసుకో. సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది. ప్రాచీన ఋషులు మునులు యుగాల పర్యంతం కఠోర తపస్సులు చేశారు. కానీ మెరుపు మెరిసేలోపుగానే నీకు భగవత్సాక్షాత్కారం కలగాలి అంటే అంతే కదా. ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలో, అదీ కాకపోతే ఆ తర్వాత జన్మలో భగవదనుభూతి సాధ్యమైన విషయమా? ఆ శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత సంసారంలో కూరుకుపోయి ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి భగవత్ సాక్షాత్కారం కావాలి అంటున్నాడు. సుదీర్ఘకాలం తపస్సు చేసిన ఋషి పొంగవులకే భగవత్ సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజుల్లో వీళ్ళు జపతపాదులు ఏవీ అనుష్ఠించరు. కానీ భగవత్ సాక్షాత్కారం తక్షణమే దర్శించాలి. ఇటువంటి వారిని నేను సాయం చేయలేను అని మాతృదేవి వ్యాఖ్యానించేవారు. 6. ఎన్నో నియమనిష్టలను గురించి ఏకరువు పెట్టవచ్చును. కానీ వీటన్నిటినీ పక్కన ఉంచితే భగవంతునికి మనిషికి భగవదనుభూతి కలిగించేది ఒకటి ఉంది. అదే భగవంతుని కృప. అది మాత్రమే దక్కితే ఏది ఎప్పుడైనా జరగవచ్చును. ఈ సత్యాన్ని వ్యక్తం చేయడమే మాతృదేవి విస్మరించరు. అవసరమైనది భగవంతుని కృపాకటాక్షం మాత్రమే. అందుకోసమే ప్రార్థించాలి. ప్రారబ్ధ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి, దుఃఖాలు అనుభవిస్తాయి. కానీ భగవంతుడు సంకల్పిస్తే ప్రారబ్ధ కర్మ అనుభవించవలసిన కాల వ్యవధిని తగ్గించి సత్వరమే అనుభూతిని అనుగ్రహించగలుగుతాడు అని వంచేవారు మాతృదేవి. కానీ ఎందరూ 24 గంటల పర్యంతం జపధ్యానాదులు అనుష్ఠించగలరు కానీ అని మాతృదేవి వ్యాఖ్యానించేవారు. ఆధునిక కాల ప్రజలు మనోస్థితులను వేగిరాన్ని ఎరిగి ఉన్నారు కదా. కనుక మనలో పలువురు జీవితాల్లో జరిగే వాటిని గురించి చెబుతూ అందుకు పరిహారం కూడా తెలుపుతున్నారు. మొదట్లో అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. నళినిలా తలాతోక అంతుబట్టక గెంతులేస్తారు. తర్వాత అంతా పోతుంది. ఉన్న కాస్త ప్రశాంతతను కూడా కోల్పోయి పనికి మాలిన ఆలోచనలతో సతమతమవుతుంటాము. అందువలన సదా పనుల్లో నిమగ్నమై ఉండండి. మనసును చిందరవందరపరచకుండా ఏకాగ్రం చేసి ఏదైనా పనిలో నిమగ్నమై ఉండండి. ఈ ఋతులో నిరంతరం మనస్సు పనిలో నిమగ్నమైనప్పుడు అది 2 రకాలుగా పనిచేసి మనలను భగవదనుభూతి వైపుగా తోడుకొని వెళుతుందని మాతృదేవి చెప్పేవారు. ఎప్పుడు చురుగ్గా ఏదో పనిలో నిమగ్నమై ఉండాలి. పని పాట లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే సోమరితనం నానా రకాల దురాలోచనలకు మనసులో కల్పిస్తుంది. కనుక ఎడతెరిపి లేకుండా పనుల్లో నిమగ్నమవటం వలన మొదటి స్థితిలో మనస్సులో దురాలోచనలు రాకుండా అరికట్టబట్టవచ్చును. రెండవ స్థితిలో పనిచేయటం మూలంగా కర్మబంధాలను ఛేదించుకోవటం సాధ్యమవుతుంది. ఏ పని చేయని స్థితిలో కర్మను అధిగమించి పోగలమనుకోవటం పొరపాటే. పనులు చేస్తున్న కొద్దీ మనస్సులో అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం ఉదయిస్తుంది. ఈ వైరాగ్యమే మనలను భగవదనుభూతి స్థితికి తోడుకొని వెళుతుంది. పనులు అన్నప్పుడు మాతృదేవి సూచించేది నిత్యం చేసే పనులను గుర్తుంచుకోవాలి. చిన్న అయినా పెద్ద అయినా మనస్ఫూర్తిగా చేయాలి. ఆరాధనాపూర్వకంగా వినమ్రతా భావంతో నిర్వహించాలి. ఇల్లు ఊడ్చి చీపురు కట్టను విసిరవేసిన ఒక భక్తునితో మాతృదేవి ఇలా అన్నారు. ఏమిటి? పని పూర్తవగానే ఇష్టం వచ్చినట్లు విసిరివేయడమా? విసిరివేయడానికి ఎంతసేపు పడుతుందో కానీ దాన్ని యథాస్థానంలో ఉంచడానికి అంతసేపు పడుతుంది. చిన్న వస్తువే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చును. నువ్వు దేనిని పరిపోషిస్తావో అదే నిన్ను పోషిస్తుంది. ఆ చీపురి కట్ట మళ్ళీ నీకు ఉపయోగపడదా? అంతేకాదు, అది కూడా ఈ కుటుంబంలో ఒకటి. ఆ విధంగా చూసినా కూడా దానికంటూ ఒక చోటు ఉంది. ఒక వస్తువును ఇవ్వదగిన మర్యాద ఇవ్వవలసిందే. చీపురు కట్టను కూడా మర్యాదగా దాని స్థానంలో ఉంచాలి. ఎంత చిన్న పనైనా మనస్ఫూర్తిగా మర్యాద మన్నలతో నిర్వహించాలి. ఎంత అద్భుత వచనములు! అమిత వేగంతో పరిగెత్తుతున్న మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఈ రకంగా మార్చుకోవలసిందే. భగవదానుభూతిని అదెంత చక్కని సాధనగా పరిణమిస్తుంది. ఇలా పనిచేయడంతో పాటు ఉదయం సంధ్యా సమయాలలో భగవత్ చింతన కూడా తప్పక చేయాలి. నీ పనులను కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నావు. అవి నీ మనసును మంచి స్థితిలో ఉండేలా చేస్తాయి. అయినా ప్రార్థన జపధ్యానాదులు ఉదయ సాయంత్రాలలో నియమంగా అనుష్ఠించాలి. అలా కాకుంటే సరిగా చేస్తున్నావో లేదో ఎలా తెలుసుకోగలవు అనేవారు మాతృదేవి. చేసే ప్రతి పనిని ఇలా మనస్ఫూర్తిగా మర్యాద మన్నలతో భగవదారాధనగా చేసినప్పుడు జీవితమే సాధనమయమవుతుంది. ఇదే సేవా సాధన. మాతృదేవి జీవితంలో ఇంతకు చక్కని ఆదర్శప్రాయమైన ఉండడాన్ని 13వ అధ్యాయంలో విపులంగా చూస్తాం.
వృద్ధాప్యంలో డస్సిపోయిన స్థితిలోనూ ఒకరోజు మాతృదేవి గోధుమ పిండి సిద్ధం చేస్తుండగా చూసిన శిష్యుడు అక్కడ ఉండబట్టలేక, అమ్మా, ఈ వయసులో కూడా ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు అని మాతృదేవిని అడిగారు. అందుకు మాతృదేవి, నాయన, ఎప్పుడూ మనస్ఫూర్తిగా పనులు నిర్వహించడం మంచిది అని జవాబిచ్చారు. కాసేపు మౌనం వహించి జీవితాంతం ఇలా పనులతో నిమగ్నురాలనై ఉండాలని నన్ను ఆశీర్వదించు నాయనా అన్నారు. అటువంటి సాధనా పద్ధతిని విపులీకరించడానికి తమ దివ్యదర్శనమైన జీవితాన్ని మాళవానికి వారసత్వ వరప్రసాదంగా వదిలిపెట్టి వెళ్లాలనటం అతిశయోక్తి కాదు. కానీ మాతృదేవి స్త్రీలను విశిష్ట సందేశాలు ఇవ్వడం అనే అవతరించారు. పురుషులతో పోటీ పడటం మానుకొని స్త్రీలు మాతృత్వాభిముఖంగా పురోగమించాలి. దీనివల్ల పురుషులు కూడా ఆరాధించే స్థితిని స్త్రీలు చేరుకోగలుగుతారనే యథార్థాన్ని స్వయంగా ఆచరించి చూపి తమ విశిష్ట సందేశంగా వదిలి వెళ్ళారు. ఈ అమోఘ సాధనను అనుష్ఠించడానికి తమకు గురుదేవులను వదిలి వెళ్ళినట్లు మాతృదేవి వక్కాణించటం మునిపే చూసి ఉన్నాము. ఆ సాధనను విజయవంతంగా పూర్తి చేసిన సంతృప్తి మాతృదేవిలో ఎప్పుడూ కానవచ్చేది. నా జీవితం ఆదర్శమయ జీవితంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే జీవించి చూపాను అంటూ ఒక సందర్భంలో ఆమె వ్యక్తం చేశారు. ఇందు మూలంగా తమ జీవితాన్ని కాలావశ్యకమైన అభిప్రాయ జీవితంగా తీర్చిదిద్దుకున్నామని రూఢి అవుతుంది. శ్రీరామకృష్ణులు తీవ్ర సాధనలు అనుష్ఠించారని, తాము అలాంటి సాధనలు అనుష్ఠించలేదని, తమకు అవసరమైన నేతృత్వాన్ని మాత్రం ఆయన నుంచి స్వీకరించి సరళము, అదే సమయంలో దృఢము అయిన మార్గాన్ని ఆవిష్కరించుకొని పురోగమించి స్త్రీతత్వ పరిపూర్ణత అయిన మాతృత్వపు పరాకాష్ఠను అందుకున్నారు. ఆ సరళము, దృఢము అయిన మార్గం ఏది అనే ప్రశ్నకు ఒక్క మాటలో తపస్సు అని జవాబు చెప్పాలి. మాతృదేవి ఉన్నతోన్నత స్థితిని పొందటానికి తపస్సు ముఖ్య కారణమని చూశాము. కానీ ఆమె అడవులకెళ్ళి కఠోర తపస్సు ఏమీ చేయలేదు. ఇక్కడ కూడా మాతృదేవి విశిష్టత గమనార్హం. విశిష్టతే కాదు, స్త్రీలకు యుక్తమైన తపశ్చర్యను ప్రప్రథమంగా రూపొందించిన ఘనత ఆమెదే. ఇది మాతృదేవి మహిళా లోకానికి ప్రసాదించిన కానుకలలో అతి ముఖ్యమైనది. మాతృదేవి సూచించిన తపస్సు 3 పరిమాణాలను సంతరించుకుంది. 1 స్వీకరణ, 2 సర్దుకుపోవడం, 3 అత్యున్నత సత్యంతో సంబంధం. మనకంటూ ఏర్పడిన జీవితంని సుఖదుఖాలతో కొరతలతో యథాతథంగా స్వీకరించాలి. మన చుట్టుప్రక్కల ఉన్నవారి జీవితాలతో మన జీవితాలను పోల్చుకోరాదు. ఈ జీవితంలో మనకు దక్కిన పాత్రను సముచితంగా పోషించాలి. నాటకంలో ఒక స్త్రీ వేషధారిణి, మరొక స్త్రీ భిక్షగత్తె వేషధారిణి. భిక్షగత్తె పాత్రలో స్త్రీ రాణి వేషంతో తనను పోల్చుకోకుండా తన పాత్ర నైజాన్ని ఎరిగినట్టే ఉత్తమ నటి బహుమానం కూడా దక్కించుకోవచ్చును. నాటకంలోని పాత్రకంటూ ఎటువంటి ప్రత్యేకము గౌరవము లేదు. నటనా కౌశలం అక్కడ రాణిస్తుంది. జీవితం అనే నాటకం కూడా అలాంటిదే. సంపన్నురాలు, అందగత్తె, సమాజంలో గొప్ప అంతస్తు గల వ్యక్తి అని ఎవరినీ మహనీయులను గౌరవించరు. జీవితాన్ని గడిపే తీరే ఒక స్త్రీ శ్రేణికి నిర్ణయిస్తుంది. కనుక భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ప్రేమతోనూ వినమ్రతతోనూ స్వీకరించాలి. మాతృదేవి జీవితంలో ప్రతి ఘట్టంలోనూ అతి ప్రతిబింబిస్తుంది. జీవితంలోను చేసిన ఎటువంటి పరిస్థితి నుండి సైతం ఆమె వైదొలగలేదు. దుఃఖాలన్నిటినీ తపస్సులుగా స్వీకరించి జీవితం గడిపినందువలన ప్రతి ఘట్టంలోనూ మునుపు కంటే శక్తివంతురాలై విరాజిల్లారు. దీనిని ఆమె ఎలా సాధించగలరు? జీవితాన్ని యథాతథంగా స్వీకరించిన తీరు వల్లనే. తమ దుఃఖాలను ఏకరువు పెట్టి వాపోతున్న ఒక భక్తురాలితో మాతృదేవి, సుఖదుఖాలతో కూడుకున్నదే జీవితం, కానీ దుఃఖం లేకపోతే సుఖం విలువ గ్రహించగలమా? అంతేకాదు, సదా సర్వవేళలా ఒక వ్యక్తి కేవలం సుఖంగా జీవితం గడపటం సాధ్యమా? అదేవిధంగా ఒక వ్యక్తి దుఃఖాలతోనూ కృంగిపోవటం జరగదు. మనం చేసే ప్రతి పని ఒక పర్యవసానాన్ని కల్పిస్తుంది. అందుకు తగ్గట్లు పరిస్థితులు ఏర్పడతాయి, దుఃఖాలు వచ్చే తీరుతాయి. కానీ అవి అట్లే పుండిపోవు. వంతెన క్రిందగా పోతున్న నీటి ప్రవాహంలా అవి కూడా దూరంగా కదిలిపోతాయి అని చెప్పి ఆమెను అనునయించారు. ఇలా అనునయించినప్పటికీ నిజంగా దుఃఖం అంటే ఏమిటో మాతృదేవి అద్భుతంగా నిర్వచించారు. నిజం ఏమిటో తెలుసా? భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం దుఃఖం. అది ఆయన అవ్యాజ కరుణకు ప్రతీక అని నా విశ్వాసం. అందుకే జీవితం తనకు ప్రసాదించిన దుఃఖాలన్నిటినీ తపస్సుగా మాతృదేవి స్వీకరించారు. ఆ కారణంగా ఆమె
దుఃఖాతీత స్థితిని చేరుకోగలిగారు. అనేకులు నా వద్దకొచ్చి ఆవేదన ఆవేదన అంటూ బాధపడతారు. ఆ మాటలు విన్నప్పుడు నా మనస్సులో వీరంతా ఎందుకిలా వాపోతున్నారు? ఆవేదన అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం దివ్యత్వం సంతరించుకొని పుట్టానా ఏమిటి అనే ఆలోచన మెదలటం కద్దు అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరంలో నివసించిన రోజుల్లోనూ, కామాత్కూరులో నివసించిన రోజుల్లోనూ, ఆ తర్వాత తమ పుట్టింటి వారితో గడిపిన కాలంలోనూ మాతృదేవి అనుభవించిన కష్టాలు, దుఃఖాలు వర్ణాతీతం. వాటన్నిటినీ మాతృదేవి దుఃఖాలుగా పరిగణించలేదు. ఎందుకంటే అవన్నీ మాతృదేవికి భగవంతుడు ప్రసాదించిన కానుకలు కనుక. దుఃఖాతీత సమున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందటం అవి ఆమెను దోహదపడ్డాయి. స్వీకరణ అని మనం చెబుతున్నప్పుడు దానికి మరొక వైపు కూడా ఉంది. జీవితాన్ని దుఃఖాలతో పాటు ఎలా స్వీకరించాలో చూసాం. కానీ ఈ లోకంలో మనం మాత్రమే నివసిస్తున్నామా? దుఃఖాలు కూడా మనకు మాత్రమే పరిమితమైనవా? మన చుట్టూ ఉన్నవారిని తేరిపారా చూస్తే మన దుఃఖాలు లెక్కలోనికి రావనే మన మేరకు సర్వత్రా దుఃఖం నిండి ఉండటం కనిపిస్తుంది. ఇతరుల దుఃఖాలను కూడా కరుణార్ద్ర హృదయంతో పరికించి వారిని అందరినీ మన శక్తి మేరకు చేయూతనిచ్చి ఆదరించాలి. మాతృదేవి కరుణా కటాక్షాలు వీక్షణాలు పరపడమే కాదు ఆమె కరుణాసాగరంగానే రూపొందారు అనడం అతిశయోక్తి లేదు. దుఃఖ శోకాలను ఒక వ్యక్తి అనుభవించవలసి ఉంది. అందుకే కన్నీటితో నన్ను ఆశ్రయించిన వారందరినీ నేను ముక్తిని ప్రసాదిస్తాను. అతడికి చేరవలసింది ప్రసాదిస్తాను. నన్ను నిద్రించమని విశ్రాంతి తీసుకోమని చెబుతారు. నాకు నిద్ర ఎక్కడ? ఎలా నిద్రించగలను? నిద్రలో గడిచిపోయే సమయంలో జపం చేసుకోవచ్చును. అది జీవులకు ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ చిన్ని దేహానికి బదులుగా నాకు పెద్ద దేహం ఉండి ఉంటే పరులకు ఇంకా ఎంతో మంచి చేయవచ్చు కదా అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని. లోకంలోని దుఃఖాలను చూసి మాతృదేవి ఇలా స్పందించారు. ఆమెలో పొంగి పొరలిన ఈ అవ్యాజ కరుణ వెల్లువలో ఒక బిందువును మనం సేకరించుకోగలిగితే చాలు. మనం అందరి పట్ల ఆదరణతో వ్యవహరించగలం. ఈ విధంగా మనము ఇతరులను సుఖదుఖాలతోనూ లోటుపాట్లతోనూ స్వీకరించగలిగినప్పుడు మన భావనను విస్తృతిస్తాయి. ఆధ్యాత్మిక సాధనల ఉద్దేశం భావనల విస్తృతి అని చూశాము. స్త్రీలకు యుక్తమైన ఈ తపస్సు ఆ విస్తృతిని ఇలా ప్రసాదిస్తుంది. స్త్రీలకు యుక్తమైన తపస్సులో రెండవ పరిమాణం సర్దుకుపోవటం. మాతృదేవి జీవితంలో మనం చూస్తే అద్భుతమైన పుట ఇది. ఎన్ని రకాల వ్యక్తుల మధ్య ఆమె జీవితం గడిపారో మనకు బాగా తెలుసు. ఇంతమందితో సర్దుకుపోయారు. ఎవరితోనూ ఆమె ఎలాంటి సమస్య తలెత్తలేదు. దీనిని ఆమె ఎలా సాధించారు? ఆమె సంతరించుకున్న సద్గుణాల వల్లనే. వాటిలో కొన్నిటిని ఇక్కడ పరికిద్దాము. మొదటిది సహనం. స్త్రీలు మాత్రమే కాదు, పరిపూర్ణ స్థితిలో చేరుకోవాలని అభిలాషించే వారందరూ సంతరించుకోవలసిన గుణం. ఇల్లైనా కార్యాలయమైనా సమాజంలో ఏ రంగమైనా సరే సమస్యలతో భేదాభిప్రాయాలతో లేని చోట్లుండవు. అలా ఏదైనా తలెత్తితే కోట్లాటకు సిద్ధపడకుండా కాస్త సహనాన్ని పాటించాలి. కాస్త నిదానించి సమస్యలను పరిశీలించాలి. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే 199 పరిస్థితుల్లో తప్పు మనదే అయి ఉంటుంది. కాస్త ఓర్పు కనబరిచి ఆ తప్పును అంగీకరించడం ద్వారా విభేదాలను తొలగించుకొని స్నేహభావంతో జీవించవచ్చును. మాతృదేవి ప్రకారం సహనం ఉన్నత ఆధ్యాత్మిక సాధన. సహనం కంటే ఉత్కృష్టమైన గుణం లేదు. తరువాతిది మాధుర్యం. మనం పైన చూపిన పరిస్థితుల్లో తప్పు ఎదుటి వ్యక్తిదే అనుకుందాం. ఆ సంగతి పెద్దగా అరుస్తూ పోట్లాడుకునే తీరులో చెప్పనక్కర్లేదు. తీయని మాటలతో వివరించవచ్చును కదా. నిజానికి అయినా కటువుగా చెప్పరాదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది. మితభాషణము, తీయదనము అతడి నుండి వీడ్కోలు పుచ్చుకుంటాయి అనేవారు మాతృదేవి. ఆ తరువాత గుణం మృదుత్వం. స్త్రీత్వం అంటేనే మృదుత్వమైన జీవితం అమర్చుకోవడం. మాతృదేవి జీవిత పర్యంతం మాటలు చేతలు అంతెందుకు, ఆమె ప్రవర్తన మృదువుగా ఉండేది. లజ్జను మేలిముసుగా ధరించేవారు. ఆమె స్తుతి వచిస్తున్నది.
ఒక సందర్భంలో ఎంతో ఆడంబరమైన దుస్తులు ఆభరణాలు ధరించి తలనిండా పువ్వులు పెట్టుకుని ఒక స్త్రీ మాతృదేవిని చూడవచ్చింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి ఇలా అన్నారు: భగవంతుని పాదపద్మాలకు అర్పించినప్పుడే ఆ పువ్వుకు మాతృత్వం ఒనగూరుతుంది, లేకపోతే చెట్టుకే వాడిపోవడం దానికి ఘనత. ఎవరైనా పువ్వును పుచ్చుకొని వాసన చూస్తూ ఆహా ఏం వాసన అని అన్నప్పుడు నేను తల్లడిల్లిపోయాను. బహుశా మరుక్షణమే ఆ వ్యక్తి ఆ పువ్వు కింద పడేసి తొక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోవచ్చును. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్త్రీకి నిజమైన ఆభరణం ఏంటో తెలుసా? లజ్జ. స్త్రీకి అనువైన తపస్సులో సర్దుకుపోవడమే పరిమాణపు ప్రధాన గుణం. ఇతరులను దోషాలను చూడకపోవడం, అదే మాతృదేవి చివరి ఉపదేశమై ఉండటం చూశాం. ఇట్టి ఉత్కృష్ట గుణం వల్లనే మాతృదేవి దొంగలు, దుష్టులు, దుశ్శీలురు వంటి అందరినీ హక్కున చేర్చుకోగలిగారు. ఒకరోజు గోలప్మ ఎందుకో ఒక పని మనిషిని చీవాట్లు పెట్టింది. అందుకు కారణం ఏంటని అడిగినప్పుడు ఆమె అవును, మీతో చెప్పి ఏం ప్రయోజనం, మీరు ఎవరి దోషంలో చూపరు కదా అని చెప్పింది. అందుకు మాతృదేవి పోనీలే, ఇతరుల దోషాలు చూసి విమర్శించడానికి ఎందరో ఉన్నారు, నేను ఒకదాన్ని అలా లేకపోతే లోకం ఏమీ నాశనం కాదు అని అన్నారు. ఇతరుల దోషాలను చూడరాదనడానికి మాతృదేవి పై వివరణ అద్భుతం. ఇదిగో చూడు, ఇతరుల దోషాలను, లోటుపాట్లను ఏకరువు పెడుతూ ఉంటే వారికి ఏమైనా కీడు వాటిల్లుతుందా? అలా జరగదు. అందుకు బదులుగా నిన్ను నువ్వు చెరుపుకుంటావు. ఎందుకో తెలుసా? సమస్తము మనసే. పవిత్రత, పాపం లాంటి ఆలోచనలు అన్నీ మనస్సు నుంచే జనిస్తాయి. ఇతరుల తప్పుల్లోని దోషాలను చూడటానికి మునుపు నీ మనస్సులో ఆ తప్పులను, జ్ఞాపకాలను పదిలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నీకు హానినే కలిగిస్తుంది. ఇవే కాకుండా సరళత, నమ్రత లాంటి సుగుణాలను కూడా మాతృదేవి ఎంతగానో ఆరాధించారు. ఇలాంటి ఉదాత్త గుణాలను సంతరించుకోవటం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదట, సుగుణాలు మనలో ఉన్నప్పుడు సర్దుకుపోవటం, దానంతటా అదే జరిగిపోతుంది. మన చుట్టూ ఉన్నవారి పట్ల బాంధవ్యం ఆరోగ్యవంతమయంగా రూపొందించబడుతుంది. రెండవది, ఇటువంటి గుణాలు స్త్రీలో విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి. స్త్రీలలో సహనము, మేధస్సు, ధృతి మొదలైన గుణాలను తానే ఉన్నట్లు గీతలో శ్రీకృష్ణుడు వచిస్తున్నాడు. ఈ సద్గుణాలను ఒక స్త్రీ సంతరించుకున్నప్పుడు ఆమెలో భగవంతుడు విరాజిల్లుతాడు. అంటే ఆమెలో దివ్యత్వ పరిపూర్ణంగా అభివ్యక్తమవుతుంది. పురుషులు స్త్రీల పట్ల మర్యాద వహించాలి. వారందరిలో జగజ్జనని చూడాలనుకున్నప్పుడు స్త్రీలు తనను అలాంటి స్థితిని ఉద్ధరించుకోవాలి. తపస్సులోని ఈ పరిమాణం స్త్రీలకు దీనిని ప్రసాదిస్తుంది. నడి సముద్ర కెరటాలను చిక్కుకొని అల్లాడిపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న దీవి కనిపిస్తుంది. ఆ దీవిని చేరుకుంటే అతనికి ఇక బాధ తప్పుతుంది. అతడి చుట్టూ ఉవ్వెత్తున అలలు లేచి పడవచ్చును, కానీ అవి అతన్ని ఏ విధంగానూ బాధించవు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఇలాంటి ఒక దివి అవసరం ఉంటుంది. సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాటితో నానా అవస్థలు పడుతున్నప్పుడు అతడు సేద తీర్చుకోవటానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. ఇతర సాధనల కంటే భగవంతుడే సేద తీర్చుకోవడంలో ఉత్కృష్టమైన చోటుగా ఉన్నాడు. కన్నీటితో ఆయన సన్నిధానంలో మన సమస్యలను ప్రార్థనా రూపంలో వెలిబుచ్చినప్పుడు మనస్సులో ప్రశాంతత నింపుతాడు. దాంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనటం కాదు, ఆ సమస్యను మనం కృంగిపోకుండా వాటిని అధిరోధించగలిగేటట్లుగా ఆయన మనసులో శక్తిని జనింపజేస్తాడు. కనుక ప్రతి వ్యక్తి తన జీవితంలో భగవంతుని చోటు కల్పించి ఆయనను మన దైనందిన జీవితంలో అభిన్న భాగంగా చేరుకోవటం అనివార్యం. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సంసర్గం చేసుకోగలం. ఎవరో నిన్ను రక్షిస్తున్నారని ఎప్పుడూ మరవద్దు అనేవారు మాతృదేవి. ఇలా ఉన్నత సత్యమైన భగవంతునితో మనం చేరువ కావడానికి దోహదం చేస్తుంది ప్రార్థన. ఇటువంటి ప్రార్థనాయుతమైన జీవితం మనకందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ఆవశ్యకమని మాతృదేవి వక్కాణించి ఉన్నారు. మాతృదేవి జీవితమే ప్రార్థనకు ప్రతిరూపంగా భాషించడం మనం చూశాము. ఈ మూడు పరిమాణాలతో కూడుకున్న తపోమయ జీవితమే మాతృదేవి చూసిన మృదువైన, దృఢమైన మార్గం. నేటి స్త్రీలందరూ ఈ మార్గాన్ని అనుసరించి జీవించగలరని మాతృదేవి గడిపి చూపించిన జీవితాన్ని ఆదర్శంగా గ్రహించి జీవించగలిగితే స్త్రీలు నిజమైన మాతృమూర్తులుగా రూపొందుతారు. మాతృత్వం వికసిస్తే ఇల్లు బాగుపడుతుంది, ఇల్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. మాతృదేవి ఒక అవతారమూర్తి. ఆమె జీవించినట్లు మనం ఎలా జీవించగలం అని ప్రశ్నించవచ్చును. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనార్హం. మొదట్లో మనం మాతృదేవిని తరచూ ఒక అవతారమూర్తిగా అభివర్ణించి ఇప్పటికే మనం ఆరాధిస్తున్న దేవీ స్వరూపాల జాబితాలో చేర్చడానికి కాదు. దివ్యము, అమానుషము అయిన కొన్ని సంఘటనలు మాతృదేవి జీవితంలో చోటు చేసుకున్నాయి. వాటినన్నిటినీ ఆమె జీవిత చరిత్రలో పొందుపరచగలం మన కర్తవ్యం. కనుక వాటిని గుర్తించి
కానీ మునిపే మనం చెప్పినట్లు ఈ సంఘటనలన్నిటినీ పరికించకుండా కూడా మాతృదేవి గడిపిన జీవితం సుముడిత హస్తాలతో ప్రణమిల్లవలసిన మహోన్నత జీవితం అనడం నిర్వివాదనాంశం. కనుక ఒక అవతారమూర్తిగా ఆరాధించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శ మహిళగా కూడా స్వీకరించాలి. మాతృదేవికి కూడా ఇదే ఇష్టం కాకుండా నా జీవితం ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే నేను జీవించాను అంటూ ఉద్ఘాటించి ఉండేవారా? కాబట్టి మనం ఆమెను అనుసరించగలమా అనే ప్రశ్నకు అనుసరించగలం అనడానికి బదులుగా అనుసరించగలగాలి అనడమే సబమైన జవాబు. స్త్రీ పురుష మంచి చెడ్డ కుల మత జాతి వివక్షత చూపకుండా లోకానికి హక్కును చేర్చుకున్నారు. మహిళా లోకానికి దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించారు అంటూ భావోద్వేగాలతో మాతృదేవిని కీర్తించడంతో మాత్రం ఆగిపోకుండా ఆ మాతృత్వ భావన మనలందరిలో వికసించడానికి మన సాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే మాతృదేవిని కీర్తించడంలో సార్థకత ఉంటుంది. ఆమె గడిపిన జీవితాన్ని చూసి మన శక్తి మేరకు ఆ విధంగా మన జీవితాలను గడపడానికి కృషి చేయాలి. ఎందుకంటే పరిపూర్ణ స్థితిని పొందిన ఋషులు తమ జీవితాలలో చాటి చూపిన సత్యాన్ని మనం సాధనలుగా అనుష్ఠించాలి. అప్పుడే ఆ సత్యాన్ని మనం కూడా చేరుకోవచ్చును అనే మహాత్ములు వచించి వెళ్ళారు. ఆ ప్రయత్నంలో పాల్గొనడం ద్వారా ప్రతి స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం ఆమెను ఆరాధించారు. ఈ అధ్యయనం ప్రారంభంలో మాతృదేవి వారసత్వంగా మనకు ఏం వదిలి వెళ్ళారు అనే ప్రశ్నను వదిలేసి అనేక దృక్కోణాలలో అందుకు జవాబుకై ప్రయత్నించాం. కానీ మనం పొందినది ఆ ప్రశ్నకు సమాధానమా? కాదు. ఇది మనకు తెలిసిన సమాధానం అంతే. వివిధ కాలఘట్టాలను విభిన్న మనస్సులను పరికించినప్పుడు మాతృదేవి పావన జీవితం ఇంకా ఎన్నో సందేశాలను వసుకుతుంది. కనుక మాతృదేవి నిజమైన సందేశం ఏమిటంటే ప్రశ్నకు మాతృదేవి అన్నదే అయిన సమాధానం. ఆమె సందేశం దీనిలోని భావం ఏమిటి? ఆమె మనకు వసకే సందేశం ఏమిటి తెలుసుకోగోరితే ఆమెనే ఆశ్రయించాలి. మన ఎలాంటి ప్రయత్నమైనా విజయవంతం కావాలంటే మన భావనలోని 3 స్థితులు కలిసి దాంట్లో పాల్గొనాలి. కనుక మాతృదేవి ఆశ్రయించే మన ప్రయత్నంలో కూడా ఈ 3 స్థితులు కలిగి పని చేయాలి. మొదటిది చింతనా స్థితి. మాతృదేవి దివ్యస్వరూపాన్ని ఆమె పావన జీవితాన్ని పదే చింతన చెయ్యాలి. ప్రగాఢంగా చింతన చెయ్యాలి. పవిత్రం చరిత్రం యస్యాః పవిత్రం జీవనం తదా పవిత్రతా స్వరూపిణ్యై తస్మై కుర్మో నమో నమః. ఇటువంటి పావనమయ జీవితాన్ని చింతన చేస్తున్నప్పుడు మన మనస్సు పావనమవుతుంది. రెండవది ఉద్వేగ స్థితి. ఫలానా వారిని గురించి గాఢంగా చింతన చేయగోరితే వారికి మనసుకు ఒక ప్రేమానుబంధం ఉండాలి. అంటే మనం మాతృదేవిని ప్రేమించాలి, అభిమానించాలి. ఆమెను ప్రేమించడం ఎలా? ఇందుకు జవాబు ఆమె ఇచ్చారు. ఆమె ఒక చిన్నారితో సంభాషించిన హృదయాన్ని స్పందింపచేసే ఒక ఘట్టాన్ని చూద్దాము. ఒకసారి మాతృదేవి జయరాంబాటికి బయలుదేరుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆమె వద్దకు ఒక చిన్నారి ఆ సమయంలో అక్కడికి వచ్చేది. మాతృదేవి ఆ చిన్నారిని ఇలా అడిగారు. మాతృదేవి: అమ్మాయి, చాలా రోజుల నుంచి నువ్వు నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తున్నావు కదా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? చిన్నారి: అవును, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మాతృదేవి: ఎంతగానో అంటే ఎంత? ఆ చిన్నారి తన చేతులను చాచగలిగినంత చాచి ఇంత అని చెప్పింది. మాతృదేవి: సరే, నేను ఇక్కడ లేకుండా జయరాంబాటికి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా? చిన్నారి: అవును, మీరు వెళ్ళిపోయినా ఎప్పట్లా మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని మర్చిపోలేను. మాతృదేవి: అదెలా నాకు తెలుస్తుంది? చిన్నారి: దాన్ని ఎలా తెలుపగలను? మాతృదేవి: దానికి ఒక దారి ఉంది. నీ ఇంట్లో అందరినీ ప్రేమించావంటే అదే నన్ను ప్రేమించినట్లు అవుతుంది. చిన్నారి: సరే, అందరినీ అలాగే ప్రేమిస్తాను. మాతృదేవి: మంచిది, అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా ప్రేమించకూడదు. అందరి పట్ల నీ ప్రేమ సమానంగా ఉండాలి. చిన్నారి: అందరినీ సమానంగా ఎలా ప్రేమించగలం? మాతృదేవి: దానికి ఒక దారి ఉంది. నువ్వు ప్రేమించే వారి నుండి ఏది ఆశించకు, వారి ఏది కోరవద్దు. నువ్వు ఏదైతే కోరేవనుకో కొందరు ఎక్కువ ఇవ్వవచ్చు, కొందరు తక్కువ ఇవ్వచ్చు. ఎప్పుడు ఇచ్చిన వాడిని ఎక్కువగాను, ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమించవలసి వస్తుంది. కనుక నీ ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండదు. కాబట్టి నువ్వు ప్రేమించే వారి నుంచి ఏది ఆశించవద్దు. అలా చేసినప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు. ఎంత అద్భుతం మార్గం! తనను ప్రేమించాలంటే చుట్టూ ఉన్న వారి పట్ల అభిమానంతో మెలగాలి అని
ఎంత మార్దవంగా తెలిపారు మాతృదేవి. దీన్ని మనం చేయగలిగినప్పుడే ఆమెను గురించి చింతన చేస్తున్నామని చెప్పడంలో అర్థం ఉంటుంది. పవిత్రత, ప్రేమస్వరూపిణి అయిన మాతృదేవి గురించి చింతన చేస్తున్నామని ఇతరులను ప్రేమించడం ద్వారా మనం వ్యక్తం చేయాలి. మూడవది ఆచరణ స్థితి. మాతృదేవి జీవించి చూపిన దానిలో కొంత అయినా మన జీవితాల్లో ఆచరించాలి. సేవ, సాధన, మాతృత్వ తపస్సు ఇవన్నీ మన జీవితంలో అభిన్న భాగాలైనవి. ఇలా భావనలోని 3 స్థితులు సంగమించి పనిచేసినప్పుడు మాతృదేవి ఖచ్చితంగా మనకందరిలోనూ నెలకొని తమ అవ్యాజ కరుణను వర్షిస్తారు. తాము చెప్పదలిచినవి వెలిబుచ్చుకుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మాతృదేవి మహోన్నత జీవిత చరిత్ర ముగింపుకు వచ్చాం. చెప్పవలసినదంతా చెప్పామా అనుకొని వెనక్కు చూసినప్పుడు జవాబు చెప్పడానికి మనసు తటపటాయిస్తుంది. ఎందుకంటే లేదు అనే కదా జవాబు చెప్పాలి. ఈ పుస్తకాన్ని చదివిన వారిలో ఎవరైనా నా కోసమే దీనిలో ఒక విషయం పొందుపరచబడి ఉంది అని భావిస్తే అది మాతృదేవి అవ్యాజ కరుణ గావించిన అద్భుతమే తప్ప మరేమీ కాదు. మాతృదేవి కృపా కటాక్షాలకే ప్రార్థిస్తూ ప్రణామాలర్పిద్దాం. ఓం శ్రీమాత.